నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి అమ్మవారి ఆలయ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి ఆలయ సత్రం కమిటీ నూతన పాలకవర్గం పనిచేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఆయన బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి బాలస్వామి జ్యోతి వెలిగించారు. ఆలయ సత్రం కమిటీ నూతన అధ్యక్షుడు పెండేల వెంకట్రావు, కార్యదర్శి తాతా శ్రీనివాసరావు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మానసికంగాను మరి ఎందుకో వీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు పాత కమిటీ వాళ్ళు. అయితే నేను ఒక్కడే చెప్తున్నా, వివాదాలకు పోవదలుచుకోవాలా. ఇక్కడ కళ్యాణ మండపాలకి అన్ని ఊళ్ళ కంటే కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, గుంటూరుతో సమానంగా ఉన్నాయి ఎక్కువ రేట్లు. అవన్నీ కూడా విచారించి ముందు ఆ రేట్లు తగ్గించే పని చేస్తాం. కరెంట్ ఉన్నా కూడా జనరేటర్ వేసి గంటకు 4,000 5,000 కాడికో తీసుకుంటున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా మరి ఇక్కడ అకౌంట్లో అవకతవకలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తాళాలు ఇచ్చి మాకు అప్పచెప్పాల్సిన కోరుకున్నాం. ఇవన్నీ కూడా మీరు ఇంకా లోతుగా పోయారంటే మీరే ఇబ్బంది పడతారని కూడా తెలియపరుస్తున్నాను. అవన్నీ మా చేతికి వస్తే వచ్చిన తర్వాత మా పరిపాలనలో పేదవారికి ఫ్రీగా ఒక కళ్యాణ మండపం ఇస్తామని తెలియపరుస్తున్నాం. పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా సరే పెళ్లి చేసుకుంటే 10% మేము ఇప్పుడు ఉన్న రేట్ల కంటే ఇంతకుముందు కంపెనీ చేసే రేట్ల కంటే 10% తగ్గిస్తాం వాళ్ళకి. వాళ్ళందరూ కూడా మన వయసులకు మేలు కలిగే విధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీలో నిర్ణయించుకొని అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాం. మంచి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గజములు 2-3 లక్షలు ఉన్నటువంటి రోడ్లు ఆ బిల్డింగ్ ఆర్ట్స్తో అమ్మేసి ఆ డబ్బుతో ఇవన్నీ కూడా చేశారు. మరి ఇవన్నీ కూడా మేము కూడా పేద ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుంటే ఆ నిర్ణయాలు తీసుకొని ఈ దేవస్థానాన్ని మరి డెవలప్మెంట్ చేస్తాం. రేపు 5, 6, 7 తారీఖుల్లో అమ్మవారి జన్మదినోత్సవాలని అవన్నీ కూడా అతి వైభవంగా చేయాలని మేమందరం కూడా మాట్లాడుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకులు వచ్చినా సరే సగౌరవంగా మన అమ్మవారి గుడిలోకి వారిని కొట్టుకొని వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి వారికి ఆశీర్వాదం ఇప్పించి తీర్థప్రసాదాలు ఇప్పించి పంపించే విధంగా వారిని సాగనంపే విధంగా ఈ కమిటీ పనిచేస్తుంది. దీనిలో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ, ఓ పార్టీ నాయకులు వస్తే బయట నుంచే పెడతాం, ఓ పార్టీ నాయకులు వస్తే కుప్పాన్ని నిలవటం ఇలాంటివి ఏమి ఉండవండి. అందరూ సమానమే. అమ్మవారి ముందు ప్రతి ఒక్కళ్ళు సమానమేనండి. అమ్మవారి కృపకి అందరూ సమానంగా, అమ్మవారి కృప అందరి మీద సమానంగా పంచాలని మేము కోరుకుంటున్నాము. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా వారు తెలియచేశారో తెలియజేశారో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేసుకున్నారు. ఏ నాయకుడు కూడా మేము గుళ్ళోకి వచ్చి ఈ విధంగా చేస్తాము ఆ విధంగా చేస్తామని చెప్పుకోరండి. కాకపోతే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి వాళ్ళేదో వాళ్ళ నాయకుల దగ్గర మార్పులు పొందడానికి చేసిన అత్యుత్సాహం తప్పితే రెండోది లేదు. వాళ్ళు కూడా నాకు తెలిసి అన్య మతస్థుల్ని అన్య కులస్తుల్ని లోపల పిలిచినప్పుడు ఇలా జరుగుతుందని ఊహించుంటారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య యోజన సంఘాల సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండేల సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్ర కమిటీ జనాలకు చెందినటువంటి ఈ సంస్థ రానున్న 3 సంవత్సరాలకి 2025 నుంచి 2028 వరకు
నూతన పాలకవర్గంగా ఎన్నికైనటువంటి సభ్యుల చేత పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతూ ఉంది. ముందుగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి చేత ప్రమాణం చేయించి దాని మీద మిగిలినటువంటి కమిటీ సభ్యులందరినీ ఒకేసారి చేయించడం జరుగుతుందని తెలియజేస్తూ, ముందుగా మీ ముగ్గురు మీ ప్రమాణ పత్రాలు ఉన్నాయి కదా, మీ పేరు చెప్పుకోండి ఎవరికి వారు. పెండే వెంకటరావును నేను తెనాలి శ్రీ వాసుదేవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ 2025-28 తెనాలి సంవత్సరం నూతన పార్కవంతం నందు మీ పదవి చెప్పుకోండి. ప్రెసిడెంట్ పదవి నందు నియమితుడైనందున నేను సంస్థ నియమ నిబంధనలను అనుసరించి నాకు అప్పగించిన విధులను నిర్వహిస్తానని, సంస్థ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారంలో అందిస్తానని జగన్మాత శ్రీ వాసుదేవి అమ్మవారి సన్నిధిలో హాజరైన పెద్దల సమక్షంలో త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. నేను తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ 2025 నుండి 2028 వరకు తెనాలి సంస్థలో నూతన పాలకవర్గం నందు నియమితుడైనందున నేను సంస్థ నియమ నిబంధనలని అనుసరించి నాకు అప్పగించిన విధులను నిర్వహిస్తానని సంస్థ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారములను అందిస్తానని జగన్మాత శ్రీ వాసవి అమ్మవారి సన్నిధిలో హాజరైన పెద్దల సమక్షంలో త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాను. వాళ్ళు బాధపడ్డారు. కిషోర్తో నేను అదే చెప్పాను. మాజీ అధ్యక్షులు వారిని కూడా హిందూ చైతన్య వేదిక కొనసాగించడానికి సంబంధించిన సందర్భంగా మనం సగౌరవంగా మర్యాద మరి రోజు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. అధికారికంగా లాంఛనంగా అన్ని రకాల హంగులతో ఈ రోజు నుంచి ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గా బాడీ సభ్యులుగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారో వారిదే ఇక్కడ పాలక మండలిని అధికారికంగా అందరూ కూడా తేల్చి చెప్పడం జరుగుతుందని మీ అందరూ కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. చాలా మందిని చూసాం గత ప్రభుత్వంలో వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని గుడిలో రాజకీయ రంగు పొందారు. గుడిలో నామినేషన్లకి పోలీదాలు పెట్టారు. ఒక ఆర్యవైశ్య సోదరుడైన కార్పొరేటర్ ని కౌన్సిల్లో దాడి చేస్తే ఆ రోజు ఆదివేశులందరూ ఏకం కావాలి, అతనికి మద్దతు తెలపాలని తెలియజేస్తే ఏదైతే మీ గుళ్ళోకి వస్తే మమ్మల్ని కూడా బలవంతంగా అధికారులు అడ్డు పెట్టుకొని బయటకు పంపించిన ఘనత యావత్ రాష్ట్రం చూసిందని కూడా కమిటీ సభ్యులకు గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు లేవన్నారు, ఒక ఆర్యవైశ్యుడి మీద చెయ్యి పడితే లేవన్నారు. ఈ రోజు అంత దిట్టంగా ఎందుకు మాట్లాడుతున్నారు? కేవలం ఒక పత్రికలోనే ఈ కార్యాచరణ మొత్తం ఎందుకు వస్తుందో యావత్ రాష్ట్రం కూడా గమనిస్తా ఉంది. ఈ విషయాన్ని ఎవరు కూడా సహించాం. చాలా క్లియర్ గా ఎవరైతే గొడవ చేసే వాళ్ళకి ఒక్కటే క్లియర్ గా ఈ వేదిక మీదకి ఉండాలని చెప్తా ఉన్నాం. నూతన కమిటీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రముఖులు, ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ స్వామీజీ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నేను, అలాగే ఈ జిల్లాలో ప్రముఖులు, వివాద రైతులైన తూరుకొండ సాయిబాబా గారు, చుండూరు
శోభా గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎవరైనా తదనంతో రేపటి నుంచి అవాక్కులు చవాకులు పేరాలను చూస్తే ఖచ్చితంగా చట్టం తరపున దాన్ని చేసుకోతారు కూడా మీ అందరి ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు వారు ఎలా అయితే ఆహ్వానిస్తే వచ్చి నేను కార్యక్రమానికి ఆశీర్వచనం ఇచ్చానో వాళ్ళందరూ ఎట్లయితే పాలన చేశారో మూడు సంఘాలకి నేనే ప్రమాణ స్వీకరణ చేయించాను ఆ రోజు అనమాట. ఆ రోజు ఎలా అయితే వారు గౌరవించి ఆప్యాయతతో మమ్మల్ని ఆహ్వానించారో మరలా అదే యొక్క ఆదరణ ఆప్యాయత ఉండబట్టి మరలా మేము వచ్చాం. ఆ కమిటీకి విరుద్ధం కాదు, ఈ కమిటీకి ప్రేమ కాదు. బాలస్వామికి ఎవరైనా ఒక్కటే, ఎవరు తప్పు చేసినా బాలస్వామి ఖండిస్తారు, దండిస్తారు. అది అందరికీ తెలిసిన విషయం, దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు. వారికి విరుద్ధంగా ఉన్నారంటే వారి అవివేకము, వారి విఘ్నత. వీరి మీద ప్రేమగా ఉన్నారు అంటే వారి అజ్ఞానము. అంతకన్నా నేను ఏమీ చెప్పలేను. ఎవరైతే వచ్చి గురువు గారు మాకు ఆశీర్వచనం కావాలి అంటే వారికి ఇస్తాము. మంచిగా ఉన్నవాడిని అభివృద్ధిలో ఉండాలిరా, ఇంకా నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలిరా అని ఇస్తాను. వాడు చెడ్డగా ఉన్నాడు అనుకోండి, నువ్వు మారాలిరా అని ఇస్తాను. మంచిగా ఉన్నవాడికి ఆశీర్వచనం ఇస్తా, చెడ్డగా ఉన్నవాడికి ఆశీర్వచనం ఇస్తా. పూర్వ కమిటీ వారు అడిగినా నా ఫోటో వేసుకుని నా పేరు వేసుకుని నాకేం అభ్యంతరం లేదు. వీరు అడిగినా చేసుకున్నాయి అన్న. నాకు ఎవరికైనా ఒకటే, నేను తెనాలి ఒక పీఠానికి గురువులు కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ఆర్య వైశ్య కులానికే గురుస్థానంలో కూర్చున్నాను కాబట్టి నేను ఎవరికైనా చేయొచ్చు ఆయన, దానికి ఎటువంటి ఆలోచన లేదు. ధర్మం కోసమే మేము నిలిచి ఉన్నాము, ధర్మ పాలనే మేము చేస్తున్నాము. అందరూ కూడా అదే స్థితిలో ఉండాలనే చేస్తున్నాము. గత వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం రాకతో వారి జీవితాల్లో వెలుగులు చేకూరాయని టీఎన్టీయూసీ జిల్లా నాయకులు వీరవల్లి మురళి అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తెనాలి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గుంతలమయమైన రోడ్ల కారణంగా ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందని, దీనితో ఆటోల మరమ్మతులు తగ్గి ఖర్చుల భారం తగ్గి డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కారమంచి సురేష్, కిషోర్, నజీర్, సురేష్, శ్రీను, నరసింహ పలువురు పాల్గొన్నారు. ఈ సమాజంలో నివసించే ఏ వ్యక్తి అయినా సరే ముఖ్యంగా కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం. మన పిల్లలు ఒక మంచి వాతావరణంలో పెరగాలి, మంచిగా చదువుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో మనందరం కూడా పనిచేస్తూ ఉంటాం. గతంలో మనం చూసాం, లా అండ్ ఆర్డర్ లేదు, అడుగడుగున గంజాయి, ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని ఏ విధంగా అరికట్టాడు, రౌడీయిజాన్ని ఏ విధంగా అరికట్టారు. ప్రశాంతంగా పనిచేసుకునే వాళ్ళు ఆనందంతో పనిచేసుకోవాలి. మన యొక్క పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతున్నారు అన్న ఆనందం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ వాతావరణం తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మనందరం కూడా కష్టపడేది మన కోసం, మన పిల్లల కోసం. ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తులో చూడటానికి మనం కష్టపడేది. అటువంటి ప్రభుత్వాలకి, అటువంటి నాయకులకి మనందరం కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూస్తే ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డుల్ని త్వరితగతిన చక్కగా మంచి రోడ్లు వేసి మీ కష్టాలను తీరుస్తాను. నేను కారులో ప్రయాణించేటప్పుడు ఆటోలో కూర్చొని వెనుకున్న వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెట్టి నాకు, అయ్యా చూడండి రోడ్ల యొక్క పరిస్థితి ఎలా ఉందో అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఆయన ఈరోజు ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆయన ఏ విధంగా ఇటు మంగళగిరి రోడ్డు కానివ్వండి, ఇటు నారాకోట రోడ్డు కానివ్వండి చక్కగా రోడ్డు వేసి ఆయన యొక్క మాటని ఎలా నిరూపించుకున్నారో మనం చూసాం. తెనాలి నుంచి మంగళగిరి, తెనాలి నుంచి నారాకోడూరు 4-వే డిపిఆర్ కూడా జరుగుతుంది. త్వరితగతిన
4-వే రోడ్డు తీసుకొచ్చి తెనాలి యొక్క రూపురేఖల్నే మార్చే విధంగా ఆయన ఏ విధంగా కష్టపడ్డారో మనం చూసాం. ఈరోజు కార్మికుల ఐక్యత అంటే మేడే రోజున అందరు కార్మికులు కలిసికట్టుగా వాళ్ళు శ్రమించి మరి మన కోసం గతంలో ఎంతోమంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అదే బాటలో నడుస్తున్నాం కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉండి అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని అంటున్నాం. మరి అదేవిధంగా వీరవల్లి మురళి అన్నాయి మరి ఏ టైంలో చేసినా కానీ ఫోను అన్నా మాకు యూనియన్ తరపు నీ బాధ ఉంది అన్నా మరి ఏంటి అని అంటే తమ్ముడు నేనుండాను మీకు అండగా, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్తాను, మీ వల్ల మరి ఏ విధమైనటువంటి తప్పప్పులు లేకుండా మీరు చక్కగా నడుచుకోండి, చక్కగా యూనియన్ నడుపుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఎవరితోనైనా మాట్లాడతాను అని మాకు అండగా ఉన్నటువంటి వీరవల్లి మురళి అన్నకి మరొకసారి హృదయపూర్వక వందనాలు. మే నెల 4వ తారీఖు ఆదివారం తెనాలి బోస్ రోడ్లో గల గీతా మందిరం నందు జరిగే అన్నమయ్య పాటల పోటీల సమయం మార్పు చేసినట్లు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు జరగవలసిన అన్నమయ్య పాటల పోటీలు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మార్చడమైనదని చెప్పారు. ప్రజలు పోటీదారులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోట రమేష్ కుమార్ పాల్గొన్నారు. మే నెల 4వ తారీఖు ఆదివారం మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తెనాలి గీతామందిరంలో మన అన్నమయ్య సంకీర్తన పోటీలు పెడుతున్నాం. ఒక 10 రోజుల క్రితం అనౌన్స్ చేసాం. కానీ అంటే ఆ అన్నమయ్య కీర్తన పోటీలు ఉదయం జరుగుతాయని చెప్పాము, కానీ కొన్ని కారణాల వల్ల సాయంత్రానికి వాయిదా వేసాము. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. మరియు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయసులో కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్లు వచ్చినాయి. ప్రజల కోరిక మేరకు 8 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా అన్నమయ్య కీర్తనలో పాల్గొనవచ్చు. దీనికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా నిర్ణయించాము. 1000 రూపాయల బహుమతులు 2, అలాగే 500 రూపాయల బహుమతులు 4 పెట్టాము. 300 రూపాయల బహుమతులు 2, 200 రూపాయల బహుమతులు 3 ఏర్పాటు చేశాము. ఇంకా ప్రోత్సాహ బహుమతుల కింద మెమౌంటో క్యాష్ కూడా ఇస్తాము. ఆదివారం మే 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకల్లా తెనాలి గీతామందిరంలో మీ పిల్లల్ని పంపించి అన్నమయ్య కీర్తనల పాటల పోటీల్లో పాల్గొనట్టు చేయండి. మీ పేర్లు ముందుగా నమోదు చేసుకోండి. నమోదు చేసుకోవాల్సిన సెల్ నంబర్ 9246440685. మీ పిల్లలందరినీ చక్కటి కీర్తనలో పాల్గొనట్టు చేయండి. పిల్లల్లో భక్తిభావం పెంచడానికని శ్రీనివాసరావు గారు ఈ అన్నమాచార సంకీర్తన పోటీ ఏర్పాటు చేశారు. కాబట్టి మీ పిల్లల్ని తప్పనిసరిగా పంపించగలరు. ఇది మా గీతా మందిరంలో జరుగుతుంది పోటీ, తప్పకుండా పంపించండి. మే 4వ తారీఖు అండి, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంటాయి ఈ సంకీర్తన పోటీలు. కాబట్టి అందరూ పోటీలో పాల్గొనగలరు. అమరావతిలో మే 2న 1,00,000 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను చరిత్రలో నిలిచిపోయేలా తెనాలి నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీటీ నాయుడు పిలుపునిచ్చారు. పర్యటన విజయవంతంపై కూటమి నేతలతో తెనాలి టీడీపీ కార్యాలయంలో వారు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను కూటమి నాయకులు విజయవంతం చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తుందని, కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే అన్ని అడ్డంకులను అధిగమించి ప్రజా రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మించడానికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో కుల చిచ్చు, ప్రాంతీయ చిచ్చు పెట్టి తన కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. రైతుల త్యాగంతో ప్రజల యొక్క ఆత్మధైర్యంతో ఏర్పడినటువంటి రాజధాని ప్రజా రాజధాని అమరావతి రాజధాని. ఆ రాజధానిని 3 ముక్కలు ఆడాలని ప్రయత్నించినటువంటి గత ప్రభుత్వం దాదాపు 1550 రోజులు నిరవధికంగా శాంతియుతంగా రైతులు ప్రజా రాజధాని కోసం పోరాడినటువంటి అంశం ఇంకా మనం మర్చిపోలే. వారి మీద చేసినటువంటి విలయతాండం, స్త్రీ పురుషులు అనేది కూడా చూడకుండా
దళితులు అనేది కూడా చూడకుండా వారిని జైల్లోకి పెట్టించటం, అంతేకాకుండా అప్పటికే నిర్మాణం జరిగినటువంటి భవనాలను కానీ రోడ్లు కానీ పెకలించి వాటిలన్నింటినీ కూడా పగలగొట్టడానికి ప్రయత్నించినటువంటి గత ప్రభుత్వం యొక్క వైఖరి, బీభత్సం చేసి ఎవరు కూడా దొంగలు దోపిడీదారులు కూడా ప్రవర్తించినటువంటి తీరు ప్రవర్తించి రాజధాని రాకుండా చేసినటువంటి ప్రయత్నం, అలాంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసినటువంటి రాజధానిని తిరిగి పునఃప్రారంభించుకోవాలి. ఏదైతే వారందరూ కూడా చెప్పినటువంటి శిథిలాలు అక్కడ మునిగిపోద్ది, అక్కడ భవన నిర్మాణాలు ఏం జరగలా, శ్మశానాలు అని అన్నటువంటి పెద్దల యొక్క నోరు మూత పడాలి అంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సాక్షిగా ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం మరలా ఆయన నేతృత్వంలో 1,00,000 కోట్ల నిర్మాణాలతో పునర్నిర్మాణం జరగాలని రేపు 2వ తారీఖున అమరావతికి రానున్నటువంటి ప్రధానికి స్వాగతం పలకాలని, ఆ స్వాగతి సుమాంజలిలో మనందరం భాగస్వాములు అవ్వాలని పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మన నాయకుడు దేశ నాయకుడు అయినటువంటి మోడీ గారికి మద్దతు పలికి ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణంలో మీరు కూడా చేయూతనివ్వాలని చెప్పి ప్రజా బలంతో ప్రజా సమూహంతో మనం ఆహ్వానించాల్సిన అవసరం ఆవశ్యకత మనందరి యొక్క బాధ్యత అని మర్చిపోకుండా తరలి వెళ్ళాలి, తరలి రావాలి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారత ప్రధాని గారు 2వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో పునః ప్రారంభించడానికి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా రాక్షసుని పాలన చూసాం. ఆ రాక్షసుని పాలనలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు ఏ విధంగా నాశనమయ్యో మీరందరూ చూశారు. అందులో ప్రధానంగా ప్రజా రాజధాని అయినటువంటి ప్రజావేదికను సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య కూల్చి రాక్షసుని అనిపించుకున్నాడు. అంతటితో ఆగకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది ఇబ్బంది పడే విధంగా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మొన్నటి ఎలక్షన్లో రాక్షస పాలన అంతం చేస్తూ 151 సీట్లు ఆయనకుంటే 5 లాగేశారు. మీరు కేవలం 11కే పరిమితం చేశారు. అయితే ఆయన చేసినటువంటి గాయాలు ఇంకా మచ్చగానే మిగిలినాయి. అందులో ప్రధానంగా మన రాజధాని అయినటువంటి అమరావతిని ఏ విధంగా నాశనం చేశాడో మీ అందరికీ తెలుసు. మరి అలాంటి రాజధానిని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన వయసును కూడా లెక్క చేయకుండా నిరంతరం మీ అందరి కోసం, మనందరి కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం అన్ని దేశాలు తిరుగుతూ ప్రపంచ పర్యటన చేస్తూ ఏ విధంగా కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ప్రధానమంత్రి గారిని విధ్వంసాన్ని సృష్టించినటువంటి అమరావతిని పునర్నిర్మించడానికి సహాయ సహకారాలు అందితే సహృదయంతో ప్రధానమంత్రి గారు రేపు 2వ తారీఖు వస్తున్నాడు. మరి అలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మనమందరూ మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం భారీగా మీరు అందరూ తరలివచ్చి ఆ సభకు హాజరై జయప్రదం చేయాలని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.